మీరు ఒక స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది రెజ్యూమే. చాలా మంది రెజ్యూమేని ఏటీఎస్ స్కోర్ అని చెప్పి చాలా సైట్స్ లో అప్లోడ్ చేసి, ఒక సైట్ లో ఏమో 70 వస్తే రిజెక్ట్ అని, ఒక సైట్ లో 90 వస్తే బెస్ట్ అని, స్టిల్ 90 వచ్చినా కానీ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. సో దీన్ని ఇక్కడతో బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు రెజ్యూమే అంటే ఏంది? మీ ప్రొఫెషనల్ ఐడెంటిటీని చూపించేది. అండ్ రెజ్యూమేలో అసలు ఏముండాలి? సర్టిఫికేషన్స్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, మీ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి, అండ్ రీడబుల్ గా రెజ్యూమే అయితే ఉండాలి. తర్వాత రెజ్యూమేని ఎప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ చేసుకోవాలి. ఎందుకంటే మీ రెజ్యూమేస్ చూసేది, మిమ్మల్ని స్క్రీన్ చేసేది ఒక హ్యూమన్, ఏఐఓ వేరే అదర్ టూలో కాదు. సో ఎప్పుడన్నా రెజ్యూమే అనేది మీ స్కిల్స్ ని, కీవర్డ్స్ ని కాన్సన్ట్రేషన్ చేసి చేయాలన్నమాట. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ ని బేస్ చేసుకొని చేయాలి. అండ్ ఆల్సో మీకు రెజ్యూమే టెంప్లెట్ తెలియకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి. నేను అది బయోలో అయితే లింక్ పెడతాను, కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఆల్సో రెజ్యూమేలో చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ స్టూడెంట్ కి ఒక టైప్ ఉంటుంది, ఫ్రెషర్ కి ఒక టైప్ ఉంటుంది, వర్కింగ్ ప్రొఫెషనల్ కి ఒక టైప్ ఉంటుంది. లైక్ ట్రెడిషనల్ రెజ్యూమే అని, ఫంక్షనల్ రెజ్యూమే అని, క్రోనాలజికల్ రెజ్యూమే అని. సో ఒక్కొక్క రెజ్యూమే టైపు ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉంది దానికి. సో మీరు స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఫ్రెషర్ అయినా, మీ రెజ్యూమే అనేది లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఏముండాలి, ఎలా పెట్టుకోవాలనేది. సో నేను ఇదంతా ప్రతి ఒక్కటి ఒక పీడిఎఫ్ అయితే చేసి పెట్టాను. మీకు అది కావాలంటే రెజ్యూమే అని కామెంట్ చేయండి, నేనైతే మీకు డిఎం చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ట్రయోపత్ కెరియర్స్ ని ఫాలో చేయడం. థ్యాంక్ యూ.